ఫోమ్ అయితే ఫామ్ అయిపోయినాయి. వాటర్ తో పంటలు అయితే పండించడం జరుగుతుంది. కెమికల్ ఎక్కువగా ఉన్న వాటర్ అయితే ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. ఈ ప్రవాహం అంతా వెళ్ళి ఒక 100 ఎకరాల వరకు కూడా పంట భూమికి సాగు చేస్తున్న ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి చేరుకుంటున్నాయి. ప్రెజెంట్ అయితే మనం మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే మూసీ నది వాటర్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు ఉప్పల ప్రాంతంలో కనిపిస్తున్న పంటలకి ఏవైతే వాటర్ అయితే వస్తున్నాయో అక్కడైతే మనం ప్రెజెంట్ ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఆ మూసీ నది వాటర్ ఏదైతే మనము మాట్లాడుకుంటూ వస్తున్నామో కెమికల్ ఎక్కువగా ఉన్న వాటర్ అయితే ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. ఆ ప్రవాహం చూడొచ్చు మనము. ఆ కెమికల్ అంతా కూడా ఉప్పొంగి ఆ వైట్ ఫోమ్ అయితే ఫామ్ అయిపోయిన ఈ వాటర్తో పంటలు అయితే పండించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇంత మొత్తం మీద ఇంత హెవీ కెమికల్ వాటర్ని హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో ఈ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, అటు మనం ఇంట్లో వాడుకునే నీళ్ళు ఇవి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా కలిసి ఇక్కడే ప్రవహిస్తున్న ప్రాంతం దగ్గర అయితే మనం ఉన్నాము. ఒకే చోటుకి వచ్చి చేరుతున్న ఈ వాటర్ మనం చూసుకున్నట్లయితే మనకి వైద్య నిపుణులు కావచ్చు, అటు శాస్త్రవేత్తలు కావచ్చు, ఈ వాటర్నే టెస్ట్ చేసి ఇందులో ఏ విధంగా కెమికల్ అయితే ఉంటుంది, ఎంతవరకు కూడా కెమికల్ ఉంటుంది అనే నేపథ్యంలో కూడా వాళ్ళు టెస్ట్ చేసి మనకు చూపించడం జరుగుతుంది. ఈ ప్రవాహం అంతా వెళ్ళి ఒక 100 ఎకరాల వరకు కూడా పంట భూమికి సాగు చేస్తున్న ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి చేరుకుంటున్నాయి. ఈ వాటర్ యూజ్ చేసుకునే ఈ వాటర్ వాడకంతోనే ఇక్కడ వందలాది ఎకరాల్లో పంటలు కూడా పండిస్తున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఏవైతే మనం ఇందాక చూసామో సో ఆ కూరగాయలు కూడా మనకి ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇంత డేంజరస్ వాటర్ని ఇక్కడ విడుదల చేయడమే కాకుండా చుట్టుపక్కల సాగు భూమికి కూడా ఇవే వాటర్ని తీసుకువెళ్ళడం వెనకాల ప్రభుత్వం కూడా మనం చూసుకున్నట్లయితే వాటర్ చూడొచ్చు. వాటర్ అనేది కలర్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎంత బ్లాక్గా మనకు కనిపిస్తుందో, నల్లగా మనకు అంత నల్లగా కనిపిస్తున్నాయి. కెమికల్తో నిండిపోయిన వాటర్ మొత్తం ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎంత డేంజరస్ సిచ్యుయేషన్లో హైదరాబాద్ నగరవాసులు ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఉప్పల ప్రాంతంలో పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో 3 మార్కెట్లకు అయితే మెయిన్గా తీసుకువెళ్తున్నారు. ఈ వాటర్తో యూజ్ చేసిన పంటల్ని మాదన్నపూర్, అలాగే ఉప్పల్ మార్కెట్, ఎన్టీఆర్ మార్కెట్. ఇక్కడ అంటే ప్రస్తుతం మనం చెప్పుకున్న పాయింట్ ఒకటి మాత్రమే. ఈ పాయింట్ దగ్గర పండించే పంటలు 3 మార్కెట్ల దగ్గర వెళ్తుంటే మిగతా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండిస్తున్న పంటలు ఇంకా చాలా 100 ఎకరాల్లో పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలు కూడా ఈ హైదరాబాద్ నగరవాసుల ప్రాణాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే దాని మీద కూడా మనం ఆలోచించవచ్చు. ఎంత డేంజరస్ సిచ్యుయేషన్లో హైదరాబాద్ నగరవాసులు ఉన్నారు అని. మొత్తంగా చూసుకున్నట్లయితే మూసీ పరివాహక ప్రాంతం వల్ల నష్టపోతున్న ప్రజలు, అలాగే క్యాన్సర్ బారిన పడుతున్న ప్రజలు ఎక్కువ మొత్తంగా మనకు కనిపిస్తున్నారనే చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఉప్పల పరిసర ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పలు రకాలైన పంటలు అయితే వీళ్ళు పండిస్తున్నారు. అటు ఆకుకూరలు కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, అనేక రకాలైన పంటలు అయితే ఇక్కడ పండిస్తున్నారు. మరి ఈ ఆకుకూరలు ఏ విధంగా పండుతున్నాయో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఆ మూసీ పరివాహ ప్రాంతాల నుంచి వస్తున్న నీరు ఏదైతే ఉందో ఆ నీరు నుంచి అయితే ఇక్కడ పంటలు పండించడం జరుగుతుంది. ఇక్కడ తోటకూర, పాలకూర, చుక్కకూర, అలాగే కూరగాయల్లో కూడా అన్ని రకాలైన కూరగాయలు కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చుట్టుపక్కల 100 ఎకరాల వరకు కూడా ఈ భూమి, వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అక్కడ తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. అటు అంటే ఆకుకూరలకు సంబంధించిన జాతి కూరగాయలు, అలాగే మిగతా కూరగాయలు కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. మరి ఈ కూరగాయలు అన్నిటినీ కూడా దగ్గరలో ఉన్న మార్కెట్లు 3 మార్కెట్లకు అయితే ఈ ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళు పంపించడం జరుగుతుంది. వాళ్ళు అంటే అమ్ముతుండడం కూడా ఇక్కడి నుంచే ఈ సాగు అయిన పంటనంతా కూడా అక్కడికి వాళ్ళు మార్కెట్లకి తరలిస్తూ ఉంటారు. మా
మాదన్నపేట, ఎన్టీఆర్ మార్కెట్, అలాగే ఇక్కడ ఉప్పల్ మార్కెట్లో ఈ 3 ప్రాంతాలకైతే ఇక్కడ ఏదైతే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న పంటలు ఉన్నాయో ఈ 3 మార్కెట్లకైతే వాళ్ళు తరలించడం జరుగుతుంది. ఇక్కడ అనేక రకాలైన పంటలు, ఆకుకూరలు, ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఆకుకూరలు ఎంతో ఔషధ గుణం కలిగిన ఆకుకూరలు అయితే మనం ప్రతి డే టు డే లైఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మన రోజు వారి డైట్లో ఆకుకూరలు కంపల్సరీగా ఉండాలి అని అటు వైద్య నిపుణులు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఆకుకూరల వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అలాగే మినరల్స్ కూడా ఇవన్నీ కూడా మనకు ఉంటాయని వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇంత ఔషధ గుణాలు కలిగిన ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంత హెల్దీ డైట్ని పంటలు పండిస్తున్న నేపథ్యంలో మరి వాటికి ఇచ్చే వాటర్ కూడా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ మూసీ వాటర్ ఏదైతే ఉందో ఆ మూసీ వాటర్ని తీసుకువెళ్ళి అటు సైంటిస్టులు కూడా టెస్ట్ చేసే పరిస్థితులు కూడా మనకి చూసాము. ఇక్కడ నుంచి వాటర్ శాంపిల్స్ కూడా తీసుకువెళ్ళి ఈ వాటర్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి అంటే డేంజరస్ కెమికల్స్ అయితే ఈ వాటర్లో ఉన్నాయని కూడా మనకి సైంటిస్టులు చెప్పడం జరిగింది. మరి అంత డేంజరస్ కెమికల్స్తో ఉన్న వాటర్ని యూజ్ చేసి ఇక్కడ పంటలు పండించడం, ఈ పంటల్ని మనం కొనుక్కొని మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో నష్టం కలుగుతుందని కూడా వైద్యులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎంత మంచి ఆకుకూరలు మనకి ఇక్కడ పండిస్తున్నారు అంటే ఇప్పుడు బోర్ వాటరు అటు మూసీ వాటరు రెండూ కలిపి కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే బోర్ వాటర్ యూజ్ చేసి ఆకుకూరలు పండిస్తున్నారు. కానీ ఈ మూసీ పక్కనే ఉన్న చాలా వరకు ఎకరాల్లో ఉన్న భూముల వరకు మూసీ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్నే, ఆ మూసీ నది వాటర్నే ఇక్కడ పండించడం జరుగుతుంది. మరి ఇంత డేంజరస్ కెమికల్స్ ఉన్న వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అలాగే వీళ్ళ దగ్గరలో ఉన్న ఏదైతే 3 మార్కెట్లు చెప్పుకుంటూ వస్తున్నారో మాదన్నపేట కావచ్చు, ఎన్టీఆర్ మార్కెట్ కావచ్చు, ఉప్పల్ మార్కెట్ కావచ్చు, మెయిన్గా ఈ 3 మార్కెట్లకి ఇక్కడ పండిస్తున్న పంట అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ పంటని మనం తీసుకొని తినడం వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంత డేంజరస్గా ఉన్న ఈ పంటని మరి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారో అటు మార్కెట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏ విధమైన ఏర్పాట్లు కానీ ఏ విధమైన హెచ్చరికలు కానీ జారీ చేస్తారనే దానిపైన మనం వేచి చూడాల్సి ఉంది. మరికొన్ని విశేషాలు వైద్య నిపుణులను అడిగి తెలుసుకుందాం. కరోనా ముందు ఒకలా, కరోనా తర్వాత ఒకలా అయింది. తీసుకునే ప్రతి ఫుడ్ కూడా ఆర్గానిక్గా ఉండాలి అని మనం అందరం ఆలోచిస్తున్నాము. అటు వెజిటేబుల్స్ కావచ్చు, తీసుకునే ఫుడ్ కావచ్చు, మిల్క్ ప్యాకెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా హెల్తీగా తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాము. మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో పండిస్తున్న ఈ ఆకుకూరలు అలాగే కూరగాయలు వాటి పట్ల మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటున్నాము. మరి మీరు ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయలు ఆకుకూరల పట్ల మీ స్పందన? జనరల్గా మూసీ రివర్ క్యారీస్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్ త్రూ అవుట్ ద హైదరాబాద్లో జరిగే ప్రతి ఒక్క వేస్టేజ్ కూడా దాంట్లోంచే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది అన్ట్రీటెడ్ వాటర్ దాని పక్కన కల్టివేషన్ చేయడం వల్ల అందులో ఉన్న లెడ్ కానీ కార్బన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ మెటల్ టాక్సిసిటీ ఎక్కువ ఉండడం వలన అవి గ్రో చేసిన తినడం వల్ల లేకపోతే అవి గ్రో చేసిన వాటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎల్డర్లీ పీపుల్ కానీ చిల్డ్రన్కి కానీ క్యాన్సర్స్ లాంటివి కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో బెటర్ అండర్ పబ్లిక్ గైడెన్స్ అయితే ఏంటంటే దాని పక్కన ఎంత కల్టివేషన్ తక్కువ ఉండి ట్రీటెడ్ వాటర్తోని కల్టివేషన్ చేస్తే ఉత్తమము. మూసీ రివర్లో మోస్ట్లీ అన్ట్రీటెడ్ ఉంటాయి కాబట్టి we have to take care of those things as there is a high chances of industrial wastage, domestic wastage ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికోసం అది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అవి తీసుకునేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మనకి తెలియదు అవి తీసుకుని మనం కొనుక్కొని వచ్చి తీసుకుంటాము వంట చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే బెటర్? నీట్గా వాష్ చేయడము చూసుకొనడము, ఆర్గానిక్ ఉంటే చూసుకొనడము, ఏరియా నుంచి వచ్చిందో తెలుసుకొని కొనడం వల్ల బెటర్ ఉంటుంది. ఒకసారి తీసుకున్న దగ్గర దాని తర్వాత వెంటనే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే కన్సర్న్ ఆ ఏరియాకి వెళ్ళి అట్లాంటివి తీసుకోకుండా మంచిది. ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల బాగుంటుంది. నా పేరు కనకదుర్గ అండి.
ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో అసలు కూరగాయలు పళ్ళు అన్నీ చాలా కలుషితంగా ఉంటున్నాయండి. అవే ఇన్ని హాస్పిటల్స్ పెట్టడం కాదండి, ఆ రోగాలకి మూలంగా అసలు రాకుండా చేయాలి అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన కూరలు, స్వచ్ఛమైన పంటలు అందించాలి ప్రభుత్వం. దానికి కృషి చేయాలి. ఇన్ని పడకలు గది చేశాము, అన్ని బెడ్స్ చేశాము, ఇంతమందిని ఉచిత పథకాలతో ఇచ్చాము. ఇవి కాదండి జనాలకి కావాల్సింది. ప్రభుత్వం మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి విద్య ఇవి చేయాలండి ప్రభుత్వం. వాళ్ళకు ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళకు 2000 3000 ఇస్తే వాళ్ళ అవసరాలు తీరవండి. ఇలాంటివి ఇస్తే వాళ్ళు పేదరికం నుంచి పైకి వస్తారు. డబ్బులు క్రియేట్ చేయటం నేర్పించాలి జనాలకి, అంతేగాని డబ్బు తినటం నేర్పించకూడదు జనాలకి. మంచి గవర్నమెంట్ అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పంట, స్వచ్ఛంగా ఉండే ఆహారం అందించేటట్టుగా చేయాలండి. దానికి ఎలా చేస్తే బాగుంటుంది, నాణ్యంగా ఎలా ఉంటే బాగుంటుంది పంటలు లేకుండా అని ఆలోచించి నిపుణులతో పరీక్షించి మంచిగా చేస్తారు. అదండి ప్రజాసేవ, జనసేవ. ప్రజలు సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మూసి పక్కన తినకూడదండి. ఆ మురికి నీరు, ఆ వాసనే భరించలేము మనము. అట్లాంటి ఆ వాసనలో పండిన పంటలు తింటున్నామండి మనము. దానికి తెలియకుండా ఎన్ని రోగాలు వస్తున్నాయి. ఈ క్యాన్సర్గా ఇప్పుడు ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయండి? జనాలు ఇట్లా తినబట్టే కదా, ఇటువంటి ఆహారం అందించబట్టే కదా. గవర్నమెంట్ వాటి మీద శ్రద్ధ వహించాలి. నా పేరు నందకిషోర్, కొండిపర్తి. ఈ మురికి కాలువల పక్కన, మూసీ నదుల పక్కన పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు స్వచ్ఛంగా ఉండదో అక్కడ గనక ఈ కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తే ఆ వ్యర్థాలలోని హెవీ మెటల్స్ అంటారు, ఆ హెవీ మెటల్స్ వచ్చి నిక్షిప్తమయ్యే అవకాశం బాగా ఉంది. ఆ హెవీ మెటల్స్ అనేవి క్యాన్సర్కి కారణాలు అవుతాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళ గర్భస్రావానికి, పుట్టబోయే పిల్లల అంగవైకల్యానికి కారణాలు అవుతాయి. అలాంటిది ఇమీడియట్గా మనం ఆపు చేసి, ఒకవేళ నిజంగా పేదలను ఆదుకోవాలి అంటే వాళ్ళకి ఇంకెక్కడైనా కానీ సాగు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి. కానీ ఇలా ప్రజా జీవితాలతో ఆడుకుంటూ, ముఖ్యంగా ఈ రోడ్డు పక్కన అమ్మే కూరగాయల వాళ్ళు కొనేది పాపం 2-5 కిలోలు కొంటారు. అవి వీళ్ళు చౌకగా ఇస్తారని ఇక్కడి నుంచి కొంటారు. రైతు బజార్లో వాటిల్లో అంటే రైతులు వస్తారు, కొంతవరకు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ పంట ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాల్లో, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే నది బాగా కలుషితమైందో అక్కడ మటుకు వ్యవసాయాన్ని ఆపేయాలి. ముఖ్యంగా కూరగాయ పంటలను ఆపేయాలి. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటాను. అంటే ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అక్కడ తీసుకుంటే వాళ్ళందరికీ? మనం ఈ హెవీ మెటల్స్ మెర్క్యూరీ, లెడ్, కాడ్మియము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ నీళ్ళలో. వీటి వల్ల క్యాన్సర్లు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, పుట్టబోయే పిల్లలకి జన్యు సంబంధమైన వ్యాధులు వస్తాయి, పిండం సరిగ్గా ఏర్పడదు. ఇవన్నీ ఇవాళ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత వికృత రూపం దాల్చుతుంది. నా పేరు రాధా అండి. మీరు కూరగాయలు కొనాలనుకున్నప్పుడు ఎక్కడైనా రోడ్డు పక్కన అమ్మే కూరగాయలు కొనొద్దండి. మామూలుగా మూసి వాటర్తో పండిస్తున్నారు అవి. రైతు మార్కెట్ కానీ పెద్ద పెద్ద మార్కెట్లలో వచ్చి కొంటే బెటర్గా ఉంటుంది హెల్త్ పరంగా. మూసి పక్కన పండించే కూరగాయలు, వెజిటబుల్స్ తినడం వల్ల క్యాన్సర్ కారకాలు కావచ్చు, ఇంకా వేరే లివర్ ప్రాబ్లము, వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాటర్ మంచి వాటర్ కాదు కాబట్టి రైతు మార్కెట్ కానీ వేరే పెద్ద పెద్ద మార్కెట్లలో తీసుకుంటే బెటర్గా ఉంటుంది హెల్త్కి కానీ, దేని వేరే ఇంకా చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కూడా బాగుంటుంది. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి అండి. మెయిన్ మాట్లాడదలుచుకుందంటే ఈ కూరగాయల గురించి. ఎక్కడంటే అక్కడ పండిస్తున్నారు. పర్టికులర్గా చెప్పాలంటే మూసీ పరివాహక ప్రాంతాలు అక్కడంతా కెమికల్స్ ఉంటాయి, ఆ వాటర్తో పండిస్తున్నారు. మనం ఏమంటే తక్కువకి వస్తున్నాయని అవి కొంటుంటాము. దానివల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరము. ఇదే ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, ఫర్టిలైజర్ పంపిస్తున్నారు, మామూలుగా పండిస్తున్నారు. దానివల్లనే ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకా ఇటువంటివి తక్కువ వస్తున్నాయి అనుకుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకని అందరూ ఏమంటే నా విజ్ఞప్తి ఏమంటే అందరు రైతు మార్కెట్లకు వచ్చేసి అక్కడ తీసుకుంటే రైతులకు కూడా కొద్దిగా భరోసాగా ఉంటుంది, మనకు హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే రైతు మార్కెట్లు మెహదీపట్నము, ఎర్రగడ్డ చాలా చోట్ల ఉన్నాయి. మనం ఏమంటే వారానికి ఒకసారి తెచ్చుకున్నా పర్లేదు, రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ తెచ్చుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం చేతున్న ఇచ్చినట్టు ఉంటుంది రైతులకు కూడా. ఇది అని నేను
భావిస్తున్నాను. ఈ మూసి పక్కన వాటిని తినడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అందరికి? అంటే ఈ మధ్య పిల్లలు ఇప్పుడు ఒక్కటి అని చెప్పలేము, ఈ క్యాన్సర్, మామూలుగా ఈ లివర్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా ఒకటి అని చెప్పేదానికి లేదు. అవి తినడం వల్ల మామూలుగా వాటర్ అనే కంటామినేటెడ్ వస్తుంది. ఇంకా దాంతో పండించిన కూరగాయలు అంటే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకటనే ఏం లేదు. ఇంకా పిల్లలకంటే ప్రెగ్నెన్సీ ఇట్లాంటి వాళ్ళు ఉండవాలంటే అది ఇంపాక్ట్ పిల్లలకు కూడా పడుతుంది. ఒకసారి ఇది పడినప్పుడు అది లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు ఉండే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది అందుకనే అందరూ రైతు మార్కెట్లు ఎక్కడైతే రేటు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. యాక్చువల్గా చూస్తే రైతు మార్కెట్లో రేట్లు కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండవు. సో అటువంటి చోట్ల మీరు అందరు కొని మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని. హలో అండి, నా పేరు కార్తిక్ అండి. నేను కృష్ణానగర్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ రైతు బార్కి కూరగాయలు తీసుకోవడానికి వచ్చామండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ గురించి వస్తాం. ఎవ్రీ టైం వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి వస్తాము. అయితే ఈ మధ్య నేను ఇక్కడ మూసీ నది కాడ అక్కడ డ్రైనేజ్ దగ్గర పండిస్తున్నట్టు విన్నాను నేను. అదే టాపిక్ గురించి అడిగారు, అదే చెప్తున్నాను. అది చాలా హార్మ్ఫుల్ అండి, హెల్త్కి యూస్ తినకూడదు. పిల్లలు ఉన్నారు, మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు, లేనిపోని రోగాలు వస్తాయి. ఇట్లా టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అట్లాంటివి వస్తాయి, క్యాన్సర్స్ అట్లాంటివి. అయితే ఏదైనా మీరు ఊళ్ళ నుంచి వచ్చి డైరెక్ట్ రైతుల దగ్గర ఇక్కడ రైతు బజార్లో తీసుకోవడం చాలా బెస్ట్ అండి. మీకు మంచిది ఉంటే మీరు బాగుంటే, మీ ఫ్యామిలీ బాగుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. అదే నేను చెప్పదలుచుకుంటున్నాను. చూసి ఏదైనా మీరు జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోండి, హెల్త్ చూసుకోండి అంటే. ఒక పక్క ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్న నేపథ్యంలో మరొక పక్క పశువులకి ఏదైతే మేతగా వేస్తారో గడ్డిని కూడా, ఆ పచ్చగడ్డిని కూడా ఇదే నీళ్ళతో పండించడం జరుగుతుంది. మరి ఆ గడ్డిని తిన్న పశువులు మరి అవి ఇచ్చే పాలు తాగడం వల్ల కూడా అత్యంత విషమంగా మారుతుంది ఆరోగ్య పరిస్థితి అని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ పశువులకి మేతగా వాడడానికి ఈ గడ్డిని కూడా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వాటర్ ద్వారా పండిస్తున్నారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉప్పల ప్రాంతంలో పండిస్తున్న ఈ ఆకుకూరలు, కూరగాయలు కావచ్చు, పశువులకు వేసే మేత కావచ్చు, వీటన్నిటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో క్షీణిస్తుందని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి పొలిటికోస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.